రూ. 100 వ్యాపారం చేస్తూ రూ. 110 అప్పు ఉంటే ఏంటి? మనం సక్సెస్ఫుల్ బిజినెస్ పైన కాదే. కానీ 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఉన్నటువంటి అమెరికా $39 ట్రిలియన్ అప్పుల్లో ఉంటే దాన్ని అది కరెక్ట్గా అభివృద్ధి చెందిన దేశం అని ఎందుకు అంటున్నాం? అంటే అదే మీడియా, సోషల్ మీడియా, డాలర్ వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అవసరం ఉన్నా లేకపోయినా ప్రింట్ చేసి పంపించేశారు. ప్రపంచపు సొమ్ములన్నీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు డాలర్కి కష్టకాలం వచ్చింది, నష్టకాలం వచ్చింది, డాలర్ పతనం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే పతనం అంటే మన రూపాయితో కంపారిజన్ కాదు. డాలర్ వద్దని బంగారం రిజర్వ్స్ వైపు ప్రపంచం వెళ్తుంది. డాలర్ వద్దని ఎవరి రూపాయలు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటటువంటి దిశగా ప్రపంచం అంతా సాగుతోంది. అది తట్టుకోలేకనే విలవిల్లాడుతుంది. అందుకనినే క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి బిట్కాయిన్ అని ఇట్లాంటి తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదే సందర్భంలో తాజాగా చూస్తే బంగారం ఒకటి రేటు వీళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు. బంగారానికి సంబంధించి కూడా అంటే అమెరికా వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంటుందంటే ఆ మధ్యన వజ్రాలకు సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ వజ్రాలు చూసుకున్నారు. ఏది అంతకుముందు కోళ్ళ గురించి ప్రాబ్లం వస్తే ఆర్టిఫిషియల్ కోళ్ళు, మేకల గురించి ప్రాబ్లం వస్తే ఆర్టిఫిషియల్ మేకలు, అట్లాగే ఆ మధ్యన ఏవైతే ఈ డైమండ్స్ను కూడా సృష్టించారు కృత్రిమంగా, ఇప్పుడు బంగారం కూడా సృష్టిస్తారా అన్నటువంటిది అనుమానం అనమాట.